మహిళలను కించపరిచే విధంగా, బడుగు బలహీన వర్గాలను కించపరిచే విధంగా ఈరోజు యావత్ దేశం మొత్తం గమనిస్తుంది. వారి అహంకార ధోరణము, వారి పార్టీ విధానాలు కానీ అన్ని బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు వ్యతిరేకంగా ఉండే విధానాలే వాళ్ళ విధానాలు. వాళ్ళు పెట్టుబడితో రాజకీయాలు నడిపి అయ్య సంపాదించిన దాని మీద అన్నకు అర్థమైతే లేదు. తర్వాత అయ్యనేమో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి పార్టీలు నడిపితే మా రామన్నకు అర్థమైతే లేదు. రామన్న నేను అనుకున్నా నిజంగా మహిళల పట్ల వారు అట్లా మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పి మహిళా లోకానికి వారు చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాలా కూడా. ప్రతి మహిళల పట్ల ఎవరైనా సరే ఈ విధంగా మాట్లాడితే ఇంకా మున్ముందు వారి నాలుక కోస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. వారు మాట్లాడుతున్న తీరు ఏంటంటే బస్సుల్లో తర్వాత ప్రయాణం చేసేటోళ్ళు ఎవరన్నా మన కుటుంబ సభ్యులు ఎప్పుడైనా ప్రయాణం చేస్తే బ్రేక్ డాన్సులు కానీ డిస్కో డాన్సులు కానీ చేస్తారా? ఇది ఎక్కడి సంస్కృతి? ఆ డిస్కో డాన్సులు బ్రేక్ డాన్సులు చేసే వాళ్ళు కూడా వారి పొట్ట కూటి కోసానికి, వారు బడుగు బలహీన వర్గాలు వారు ఈరోజు కోటి కోసానికి బతుకుతున్నారు. వారు ఏంటంటే సమాజం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వారికి అధికారమే పరమాంశిగా వాళ్ళ తర్వాత ఏలుతున్నారు కనుక వారిని హెచ్చరిస్తున్నాం. మీ అధికారానికి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు చెమర గీతం పాడిర్రు, బొంద పెట్టిర్రు. ఒకసారి గమనించి మీ 1000 కోట్ల రూపాయలతో మీరు పార్టీ నడుపుతున్నారు కనుక అందుకోసానికే నేను హెచ్చరిస్తున్నా. 10 సంవత్సరాల కాలానికి పార్టీకి 1000 కోట్ల రూపాయల నిధులు. నీకేమర్థమైతే రామన్న ఇంకీగా నీకు అందుకోసానికే గ్లోబల్ ప్రచారాన్ని ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీని బదలాం చేసి నువ్వు మజావు డాన్స్తే కుదరని చెప్పి హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చిన హామీలను, ఇచ్చిన వాగ్దానాన్ని అన్న రేవంత్ అన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఇచ్చిన వాగ్దానాన్ని అన్ని కూడా పాటించు. మేము అక్కడే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏం నీ లెక్క చెట్ల గుట్టల గిట్ల తర్వాత రుణమాఫీ చేయమంటావా? నీ లెక్క భూస్వాములకు వర్తస్వాలకమంటావా? అందుకే రేవంత్ అన్న రైతు బిడ్డగా ఈరోజు వారు అన్ని విధాలుగా ఆలోచించి రైతులకు ఏకకాలంలో రాజశేఖర రెడ్డి తర్వాత రుణమాఫీ చేసిన నాయకుడు రేవంత్ అన్న. అందుకోసానికే వారి పాలన చూసి మీరు మింగలేక కక్కలేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కోసానికి ఏ విధంగా అయితే మీకు రేటింగ్ పెరుగుతుంది అనుకుంటున్నావు, కానీ నీకు రేటింగ్ పెరగదు. ఈ వ్యాఖ్యలతోనే నువ్వు భూస్థాపితమైపోయినావు. అందుకోసానికి మహిళల పట్ల గౌరవంగా ఉండాలని, మహిళల పట్ల ఇంకోసారి మాట్లాడితే నాలుకే కోస్తామని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీకి, దీనికి మహిళా నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలు కృషితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. నీలాగా పెట్టుబడి వ్యవస్థతో కాదని హెచ్చరి. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.